నేను ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని రకరకాల వేరియేషన్ లో చెప్పాలి. డైలాగ్ అయినా చిన్నగా ఇవ్వండి. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఏడు నుంచి. ఇది కోపంగా చెప్పు. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. నవ్వుతూ చెప్పండి. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఏడు నుంచి. అంత నవ్వు కావాలి. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. సరిపోదు ఇది. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. ఏడుస్తూ నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఇక్కడ. మీరు ఇంకా ఎల్కేజీ నుంచి బయట రాలేదు. అప్పట్లో ఎల్కేజీ మా అమ్మే అనేవాళ్ళం. దేవుడు నీకు ఎంత మంచి మనసు ఇచ్చారా. పక్కెళ్ళాడుకోమ్మా. అర్జెంట్ గా మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసేయాలి. ఓకే, గట్టిగా చెప్పట్లు. మానస గారు ఏం చేస్తుంటారు రెగ్యులర్ గా ఇంట్లో? హౌస్ వైఫ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కి వెళ్ళిపోదాం. మా ఊళ్ళో రైలు కోసం కట్టారు రైలు పట్టీలు. పెళ్లి రోజు మా ఆయన గారు నా కోసం ప్రేమగా తెచ్చారు వజ్రాల పట్టీలు. ఇంత పెద్ద కష్టం అండి, కొంచెం సింపుల్ గా చెప్పారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. మా ఊళ్ళో కట్టారు రైలు కోసం రైలు పట్టాలు. మా ఊర్లో కట్టారు రైలు కోసం రైలు పట్టాలు. మా ఆయన తెచ్చారు వజ్రాల పట్టీలు. పెళ్లి రోజు ప్రేమగా మా ఊర్లో పెట్టారు. కట్టారు. మా ఊర్లో కట్టారు రైలు పట్టాలు. దేనికోసం? రైలు పట్టాలు. మళ్ళీ ఒకసారి చెప్తా. మా ఊళ్ళో రైలు కోసం కట్టారు రైలు పట్టాలు. పెళ్లి రోజు నా కోసం ప్రేమగా మా ఆయన గారు తెచ్చారు వజ్రాల పట్టీలు. చాలా కష్టంగా ఉందండి. సరే, మీకు ఒక టాస్క్. ఇది చెప్పలేని కారణంగా. నేను మీ ఫాదర్, మీరు విజయ్ అనే అబ్బాయిని లవ్ చేశారు. నన్ను ఇంప్రెస్ చేసి ఒప్పించాలి నన్ను. నాన్నగారు ఏంటి? చదువుకోమని పంపిస్తే ఏంటి? నాన్నగారు ఏం కావాలి? చదువుకోవడానికి వెళ్ళానండి. వెళ్ళి చదువుకో, హోంవర్క్ చేసుకో. హెల్ప్ చేయడానికి ఒకళ్ళు వచ్చారు. హెల్ప్ చేశాడా? చాలా హెల్ప్ చేశారు. నెక్స్ట్ టైం నుంచి అబ్బాయిని హెల్ప్ తీసుకోకు, ఓన్లీ అమ్మాయిలే. నేను అసలే చాలా స్ట్రిక్ట్. ఏంటి? అబ్బాయి అంటే చాలా ఇష్టం అండి. లవ్ చేసావా? తండ్రిని ఉండగా నాకు చెప్పకుండా ఎంత పని చేసావు. అది అబ్బాయి చాలా మంచివాడు అండి. అంతకంటే మంచివాడు రెడీ చేశాను అక్కడ, వాడిని చేసుకో. తను మంచి జాబ్ చేస్తున్నారండి. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి? జాబ్ చేసేవాడు బాగా చూసుకుంటారు కూడా. మనకి కోట్లాది కోట్లు మనీ కావాలి. రివర్స్ లో మనకి ఒక 100 బిల్డింగ్లు ఇవ్వాలి. ఇస్తారా? అది కష్టం అండి. అయితే నో. ఈసారి ట్రై చేస్తామండి అంబానీ కావాలంటే. నిజంగానే నాన్నగారిని ఒప్పించారు. చాలా బాగా ఒప్పిస్తున్నారండి. అయ్యో థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్ యూ అంట. ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో అండి. హలో అండి. ఏం పేరు? బాబు పేరు? శ్రీధర్. ముద్దుగా ఏమని పిలుస్తారు? శ్రీ. అక్కడ ఉన్నాడు, ప్రేమగా పిలాలి. నేను రకరకాల వేరియేషన్ చెప్తాను, మీరు టక్ పిలిచేయండి. కోపంగా శ్రీ. రొమాంటిక్ శ్రీ. శాంతంగా శ్రీ. లవ్ శ్రీ. మోర్ లవ్. అప్పుడు మాట్లాడరావుగా. అప్పుడు మాట్లాడువా? ఓకే, జాగ్రత్తగా వినండి. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, సాయంకాలం సరదాగా చలిమంట కాసుకోవడానికి చలిమంట వేయమంది. మార్చేసారు ఎందుకండి నా దగ్గరకు వచ్చేటప్పటికి? మేము అలాగే మార్చేస్తూ ఉంటాం అంతే. సందె పొద్దు కాడ సంపంగి నవ్వింది, అప్పుడు దాకా బాగుంది. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది, సాయంకాలం సరదాగా చలి కాసుకోవడానికి చలిమంట వేయమంది. సందె పొద్దు కాడ సంపంగి నవ్వింది, సాయంత్రం చలిక రాదండి. బావ, నువ్వు పాట పాడాలి అంటే ఏ పాట పాడుతుంటారు ఇద్దరు? అడగడండి, భయపడతాడు. ఆగండి, తెగనవుతున్నారు రండి. మీ పేరేంటండి? జ్యోత్స్న అండి. జ్యోత్స్న. బావ పేరేంటి? మనోజ్. ఎప్పుడు మనోజ్ అంటారు, ఎప్పుడు మను అంటారు? ఎప్పుడు మను అని అంటాను, బాగా కోపం వస్తే మనోజ్ అంటాను. చూసారా, 2 వేరియేషన్స్ ఉన్నాయి కదా. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 10 years అయింది. ఇంకా కోపం తగ్గలేదా? కోపట్టానికి ఇక్కడ లేడండి ఆయన. ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నాడు. అమెరికా. ఎప్పుడు మీరు? ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడే. వెయిటింగ్ అంతే. సరే, జాగ్రత్తగా వినండి. మా ఊళ్ళో రైలు కోసం కట్టారు రైలు పట్టాలు. పెళ్లి రోజు మా ఆయన గారు అమెరికా నుంచి నా కోసం ప్రేమగా తెచ్చారు వజ్రాల పట్టీలు. మా ఊళ్ళో రైలు కోసం కట్టారు రైలు పట్టాలు. పెళ్లి రోజు మా ఆయన గారు తెచ్చారు ప్రేమగా అమెరికా నుంచి నా కోసం వజ్రాల పట్టీలు. బావా, వజ్రాల పట్టీలు పెట్టింది బావా. నువ్వు అక్కడి నుంచి చూస్తే పోతే దబిడి దిబిడే. అంతే, దబిడి దిబిడే. సో ఇక్కడే ఆ వార్నింగ్ ఇవ్వాలి. ఇప్పుడు బావ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. నా కోసం వజ్రాల పట్టీలు తాగబోతే దబిడి దిబిడే. అలా కాదు, కొంచెం గట్టిగా వార్నింగ్. ఇక్కడే ఉన్నారా? తీసుకొచ్చాను. ఏం చెయ్యొద్దండి అత్తయ్య గారు. ఇటురైనా అత్తయ్య గారు, ఇక్కడ ఉండి మీరు గట్టిగా చెప్తే బాగా తీసుకొస్తాడు. దా, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చెప్పండి తిరిగి. ఒరే మనోజ్, మీ ఆవిడ కోసం కాకపోయినా వాళ్ళ బ్రదర్ కోసం ఒక $1000 పంపిరా పాపం పిల్లోడు. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఇలాంటి అత్తయ్య గారులు ఉంటే డాలర్లు మాకు.
మీరు అక్కడే ఉన్నాడు అత్తయ్య గారు. నువ్వు చెప్పు ఇప్పుడు. ఏ మను ఏమనుకుంటున్నావు? అమెరికా నుంచి రాకుండా నాకు వజ్రాల పట్టీలు తాలేదనుకో, చెప్తాను ఈ పని. దబిడి తిప్పుడు వదిలేసావు. దబిడి తిప్పుడే మళ్ళీ మొత్తం డైలాగు. ఏ మను, అమెరికా నుంచి వజ్రాల పట్టీలు తాలేదనుకో మా తమ్ముడు తీసుకొస్తాడంట. నేనేదో మా అత్తయ్య గారిని బతుములాడుకొని $1000 అక్కడ పెడితే నువ్వు వజ్రాలు పట్టిలా మొత్తం క్యాన్సిల్ బావా. నువ్వేం తీసుకురాకు, నాకు మాత్రం తీసుకురా, మనం పార్టీ చేసుకుందాం. గట్టిగా చెప్పట్లే అందరికీ.